हानिकारक है। వెళ్తున్నానే 2 పాల ప్యాకెట్లు 1 పెరుగు అంతేనా? హలో హాయ్ మామ, నమస్తే. మా ఇంట్లో వాళ్ళంతా ఊరు వెళ్ళారు. ఏంటి మరి సాయంత్రం సిట్టింగ్ వేద్దామా? సిట్టింగా? ఓకే సరే, ఆ ఎవరిద్దరు కూడా ఒకసారి కాన్ఫరెన్స్ కాల్ తీసుకో. రైట్, ఇప్పుడే తీసుకుంటున్నా వనల్ని. చెప్పమయ్యా. మామ ఒకసారి లైన్లో ఉండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు బ్రో. మామ ఒక్క నిమిషం లైన్లో ఉండు. సరే సరే ఓకే. మామ మన వాళ్ళందరూ కాన్ఫరెన్స్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడు. అరే, ఈవినింగ్ సిట్టింగ్ ఇన్ మై హోమ్, సో క్యాల్కులేట్ ద బడ్జెట్. ఏముందిరా, 2 ఫుల్ బాటిల్ 2000, సోడా, స్టఫ్, సిగరెట్ 1000, ఫుడ్కో 1000 రూపాయలు, మొత్తం 4000. ఓకే, సో పర్ హెడ్ 1000 అనమాట. సరే, మరి ఎవరు తీసుకొస్తారు? నేను హరిగడ్ తీసుకొచ్చాను మామ. నువ్వు లాస్ట్ టైం లాగా మా ముగ్గురు మనీతో అడ్జస్ట్ చేసి నీ వాటా ఏమింగ్ వరకు నీకు బడ్జెట్ రావుతాయి. 1000 అంటే కొంచెం కష్టమే మామ, ఒక 500 అయితే అరేంజ్ చేస్తాను నేను. సరే, అయితే నేను 1500 కొడుతున్నాను. ఐటమ్స్ మాత్రం ఏం మిస్ అవ్వద్దు చెప్తున్నా. ఓకే. మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. ఇప్పుడు చెప్పండి లాగా ఏంటి సంగతులు, విషయాలు, కథలు ఎలా ఉన్నారు ఏంటి? పొట్టేంది మామ, జిమ్కు ఫ్లాట్ తగ్గుద్ది. ఏ ఫ్లాట్? 2 BHK 3 BHK? అరే ఆ ఫ్లాట్ కాదురా భయ్, ఈ ఫ్లాట్. అది ఫ్లాట్ కాదురా, ఫ్యాట్. ఏంటో ఈ జీవితం, మన ఫ్యాషన్ కోసము ఎన్నెన్నో మంచి మంచి ఉద్యోగాలు వదిలేసుకున్నాం, ఈ రోజు రోడ్ల మీద పడ్డాం. మనం ఎప్పుడు సక్సెస్ అవుతామో ఏమో. డిసప్పాయింట్ అవ్వకరా. ఫ్యాషన్ అచీవ్ చేయాలంటే పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెన్స్ గురించి నువ్వే చెప్పాలరా. మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళానన్నావు, ఆడికి రోజు 10 సార్లు ఫోన్ చేసి ఆడ రావద్దావు, ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవద్దు. ఇప్పుడు చల్లబడ్డావు, సరిపోయిందా? పేషెన్స్ గురించి నువ్వు చెప్తున్నావు. ఎంకమ్మని ఒక్కొక్కసారి ఎంత బాధ అవుతుంది అంటే ఇద్దరిని వదిలేసి దూరంగా పోయి చావాలనిపిస్తుంది. చావాలంటే ఎక్కడికి ఎందుకు వెళ్ళానమ్మా? దీంట్లోనే ఏదో కలుపుచావు. నువ్వు ఆగ్రా. ముఖ్యంగా ఫ్యామిలీ పిల్లల్ని తలుచుకొని వాళ్ళ కోసం ఆగిపోవాల్సి వస్తుంది. మెయింటెనెన్స్ కోసం మస్తు ఇబ్బంది అవుతున్నావమ్మా, నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అర్థమవుతలేదు. ర్యాపిడో, ఓలా, ఊబర్, పోర్టల్ అన్ని రన్నింగ్ యాప్స్ ఉన్నాయి మనకి. మార్నింగ్ 7 బయలుదేరుతాం, 1 గంట దాకా కొడతాం, రావడం, ఫోన్ చేయడం, కథలు రాయడం. 100 పెట్రోల్ పోను 400 మిగులుతాయి. అది మనకి మెయింటెనెన్స్. అది కదా, అర్థమైందా? అట్లయితే నా డెలివరీ జాబ్ మంచిది కదరా. 4 గంటలు లాగిన్ ఉండాలి, 1 గంట సేపు ఎక్స్ట్రా చేయాలి, 700 వస్తాయి, 100 రూపాయలు పెట్రోల్ పోతాయి. కాకపోతే ఒకటి, డెలివరీ టైంకి ఇవ్వాలి. లిఫ్ట్ లేకపోయినా ఎన్ని ఫ్లోర్స్ అయినా మెట్లు ఎక్కి డోర్ డెలివరీ చేయాలి. ఒక్కొక్కడు రాంగ్ లొకేషన్ పెట్టి సావ కొడతాడు, మళ్ళీ లొకేషన్ కరెక్ట్ కనుక్కొని మళ్ళీ వాళ్ళు డెలివరీ చేయాలి. కొంతమంది సైకో వాళ్ళు లొకేషన్ పెట్టి తీరా లొకేషన్ పోగానే వాళ్ళు క్యాన్సిల్ కొడతారు. ఇంకొంతమంది అయితే ఆ రాంగ్ లొకేషన్ పెడతారు, ఫోన్లు ఎత్తారు. ఇందులో గిట్ట మన ఐటమ్స్ డ్యామేజ్ అయితే నీ పేమెంట్ కట్. ఈ పరిశ్రమలన్నీ దాటుకుని కరెక్ట్గా పోతేనే నా పేమెంట్ నాకు వస్తుంది. పొద్దురా బాబు, నీ డెలివరీ జాబ్ కన్నా నా బైక్ టాక్సీ చాలా బెటర్. ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా నీలాగా ఎక్కడా తేడా లేవు. డబ్బులు తక్కువైనా నీకు నన్ను బిగ్ బాస్ టాస్కులు మాకు లేవులే. డెలివరీ గోలనా నీకేం నొప్పి? నెలకి 20,000 బ్యాంక్ డీటెయిల్స్ మిగుతున్నావు. డబ్బులు వస్తున్నాయిరా, కానీ నెల ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకోవడానికి నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో మీకేం తెలుసురా.
హలో, వచ్చేస్తుంది ఇక్కడ పక్కనే, 10 నిమిషాలు ఉంటా. మీ అమ్మ జీవితం. మీ అందరితో ఒక బాధ అయితే నాదో ఒక బాధరా. చచ్చిన పిల్లల సంబంధంగా బతకూడదు. ప్రతిదానికి లెక్క చెప్పాలంటే ఎడగా చెప్తాం. మొన్న ఒక డెలివరీ వెళ్ళినప్పుడు ఆడ లిఫ్ట్ లేదు, 6 ఫ్లోర్లు ఎక్కిన. తీరా ఆడి వంగనే ఆడ ఐటమ్స్లలో వంకాయకి కాడలేదని చెప్పి క్యాన్సిల్ చేసిన ఆర్డర్. ఆ నాన్నే పీక్దాం అనుకున్నా నేను. అడిగే మీ అబ్బా నువ్వు ఆర్డర్ పెట్టింది? తాగున్నా కొడుక, వాడి ఎంత నా మీద అంటావు నువ్వు? రేపు ఏం చేయాలో తెలియక ప్రతిరోజు బాగుంటుందని ఊహించుకుంటూ పడుకున్నాం. నిద్ర పట్టట్లేదు. నాకైతే మా పక్కింటి టార్చర్ ఎక్కువైపోతుందిరా. రైడింగ్ అయ్యి ఇంటికి వచ్చి కూర్చుంటానా, బోట్ చేసి ఏమన్నా తీద్దామని పుస్తకం తీస్తానా, భోజనం అయిందా అన్నయ్య గారు అంటూ వస్తుంది. అందులో తప్పేముందిరా? నీకు విషయం అర్థం కావట్లేదురా. అది పలకరింపు కాదు, ఇంట్లో నువ్వు ఒక్కడే ఉన్నావు అని చెప్పి వెక్కిరింపు. నాకు ఇంకా బాగా ఉండే విషయం ఏంటంటే, నా వయసు 34, నా కొడుకు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ కూతురికి పెళ్ళి అల్లుడు వచ్చాడు, ఆవిడకి అన్నయ్య గారిని. ఏం చెప్పను? ఏంటండి రోజు ప్రతిసారి పైసలు ఇస్తున్నాం, ప్రతిదీ నీకు చెప్పాలా? అవునే, నా ఫ్రెండ్స్ పందు కొడుతున్నా, ఎక్కువ పడ్డా నిన్ను కొడతా. ఏదా బాగా చూడు చూడు చూడు. సరేలేరా, మనం తాగేది మనం లోపల ఉన్నది బయట రానికి. నాకు తెలిసి మనందరి ఫ్రస్ట్రేషన్ తగ్గింది అనుకుంటున్నా. ఇదంతా వదిలేసి లెట్స్ హ్యావ్ ఫన్. అయితే అంతాక్షరమ్మ రే, నా చిన్నప్పటి నుంచి అధ్యక్ష అన్న ఎవరు కొత్తగా ప్లాన్ ఏంట్రా? అయితే ఓ పని చేద్దాం, డాన్స్ చేస్తూ పాట పాడతాం. సూపర్. అయితే పాడు గజాలా. ఓకే, రాగచ్చులు. ఆయదు దేవాలో గలవల బాసి, అలామే రాజాలో గలవల బాసి. బాసి గురించి కాదురా, లిరిక్స్ సరిగ్గా పాడరా. లిరిక్స్ రామా. అరే తూదు పాడరా. ఇలా నా పసికల్లతోన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. కన్ను గీటితే సుల్తానా, పసి కన్ను దాటడా దీవానా, కొంటె ముద్దుల తప్పం కట్టి కాదేసేనా. తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చింది అన్నన్న. చకు చకు చకు. నువ్వు చాతా ఆపే, నువ్వు ఎత్తుకో. చెలియా 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 ఒరే ఏం చేయాలి మరి? బావా యా నిద్ర ఎత్తుకరా. ఏమిసే మందువే, నువ్వు ఏమిసే మందువే. జయసూర్య, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు పాడే పాట ఏంటి? పాట ఉన్నదే నెంబర్. నువ్వు పాడుతున్న టెంపో తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఒకసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోద్దారు, మాకు భయం వస్తుంది. రే రే మంచిగా పాడరే, మంచిగా పాడరే. అయ్యో మామ వెళ్ళిపోతా, నా వైఫ్ నన్ను వేసుకుంటుంది. మామ ఎట్లా పోతారా? నేను చెప్పేస్తా. అని చెప్తావా? అరే బావ వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళొద్దారు రే. నేను క్యాబ్ బుక్ చేసుకుంటామా? క్యాబ్స్ మనీ ఇస్తారా? క్యాబ్స్కి మనీ ఇస్తామా? మొన్న పొద్దున మొదటి డబ్బులు క్యాబ్స్ లేదంటే క్యాబ్స్ జీప్ ముస్కిల్ రూమ్ లో ఉంటారా? రేపు ఎందుకు కానీ జీప్ ముస్కిల్ రూమ్ లో ఉంటారా?
ఓకే బాబా బాయ్ జాగ్రత్త బాయ్ బాయ్